ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నాన్వేషణ. ఖచ్చితంగా గత 2, 3 రోజుల నుంచి ప్రతి ఒక్కరు ఈయన్ని చూసే ఉంటారు. ఎందుకంటే ఆయన ఏదో మాట్లాడారని విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. ఆయన ఏం మాట్లాడారు అనే దాని గురించి పక్కన పెడితే, నాకొచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను. నేను ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తాను, పెద్ద తప్పు చేస్తాను. దాన్ని నేను గోప్యంగా, సీక్రెట్‌గా ఉంచుకోవాలి అనుకుంటా. అదే నా పక్కింటోడో, ఎదురింటోడో, లేపోతే ముందరింటోడో, ఎనకింటోడో ఎవడో ఒకడు ఒక చిన్న తప్పు చేశాడనుకోండి, అప్పుడే నాలో ఉన్న మంచి, ఈ సమాజాన్ని ఉద్ధరించే ఒక మంచి వ్యక్తి వచ్చేసి గోల గోల చేసేస్తాడు. ఈ సమాజం ఏమైపోతుంది? ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నారు అని. పర్సనల్‌గా మనం తెలుసుకోవాల్సింది ఒకటేంటంటే, ఒక వ్యక్తిలో మంచి ఉంటది, చెడు ఉంటది. నీకు మంచి నచ్చితే తీసుకో. ఆయన చెప్పే మాటలు నచ్చలేదా? స్వైప్ చేసి పడేయి, ఏమవుతుంది? ఇంకో విషయం ఏంటంటే, ఈ టీవీ ఛానళ్ళోళ్ళు డిబేట్ల మీద డిబేట్లు పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు టీఆర్పీలు పెంచుకోవడం కోసం మాత్రమే. ఈ విషయం మీద ఏమన్నా ఈ సంవత్సరం అంతా ఇష్యూ నడుస్తుంది అనుకుంటున్నారా? ఏం నడవదు. మహా అయితే 2, 3 రోజులు. ఆ 2, 3 రోజుల తర్వాత ఏదైనా ఒక మంచి సినిమా యాక్టర్ సినిమానో, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుడు మంచిగా ఎవరైనా ప్రజలకు సేవ చేస్తానో, ఏదో ఒక విషయం వచ్చిందనుకో, ఇప్పుడు ఏ టీవీ ఛానల్ అయితే లైవ్‌లో మాట్లాడుతున్నాయో, ఆ టీవీ ఛానళ్ళన్నీ ఈ విషయాన్ని తీసి కుప్పతొట్టులో పడేసి, ఆ విషయం గురించి ఇంకా వాళ్ళ టీఆర్పీ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. పర్సనల్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఉన్న నాన్వేషణ ఆయన ఏం మాట్లాడారో నాకు తెలీదు. నేను చూడను. కాకపోతే ఈ ఫేస్‌బుక్ ఎత్తున, ఈ యూట్యూబ్ ఎత్తున ఆయన గురించే వస్తూ ఉంది. ఇప్పుడు ఒక 20 లక్షలో, 10 లక్షలో పెట్టి ఆయన ఎవరికైనా సరే ఒక పూర్ ఫ్యామిలీకో మంచిగా ఇల్లు కట్టించడము, లేకపోతే పేద ప్రజల్ని చదివించడము అలా చేశారంటే, ఆయన చేసిందంతా మర్చిపోయి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. మంచోడు అయిపోతాడు. ప్రజలు ఆలోచన విధానం మారాలి. ఎందుకంటే మనమేం పురాతన కాలంలో లేమబ్బా. సమాజాన్ని ఉద్ధరించే మనుషులు ఉన్నారు అనుకోవడము అది మన తప్పు. సమాజాన్ని ఉద్ధరించే మనుషులు ఉన్నారు అనుకోవడం తప్పు. మనం అత్యాధునికమైన సమాజంలో ఉన్నాం. ఎవరు స్వార్థం వాళ్ళదే. కాబట్టి నచ్చిన విషయాన్ని తీసుకోవాలి, నచ్చకపోతే కామ్గా వదిలేయాలి. దాని మీద పోరాడి మనం ఏం చేయలేం. ఇది నేను చెప్పాలనుకున్నా. ఇంకా మీ ఇష్టం, మీ సావు మీరు సావండి. ఉంటా, బాయ్.